హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వైఎల్ ఫ్యాక్ట్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్. ఈ ప్రపంచంలో మన భూమి మీద చాలా మార్పులు, అద్భుతాలు నిరంతరం ఏదో ఒక సమయంలో జరుగుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద అగ్నిపర్వతాల విస్ఫోటనము, తుఫాన్లు, సునామీలు, దీంతో పాటే భూకంపాలు కూడా ఏర్పడుతూనే ఉంటాయి. వీటన్నిటిలో ప్రమాదకరమైంది భూకంపం. ఈ భూకంపాల వల్ల మానవ జీవితంలో ఏం జరుగుతుందో కొద్ది నిమిషాల పాటు తెలియని స్థితిలో పడిపోతారు. మరి ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి, ఏ కారణాల చేత ఇలా ఏర్పడతాయి, భూకంపాల యొక్క సాంకేతికాలు మనుషులకు ఎలా తెలుస్తాయి? సో భూకంపానికి సంబంధించిన వాస్తవాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామా ఫ్రెండ్. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి అండ్ వీటిని ఎలా గుర్తిస్తారు? సాధారణంగా భూమి అనేది 4 పొరలతో కూడి ఉంటుంది. ఇలా భూమి చుట్టూ ఆవరించి ఉన్న లేయర్ని క్రస్ట్ అని, దీని తర్వాత ఆవరించి ఉన్న లేయర్ని మాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ అని పిలుస్తారు. ఇలా 4 లేయర్స్తో ఏర్పడి ఉంటుంది ఎర్త్ అనేది. ఏదైతే భూమి చుట్టూ ఆవరించి ఉన్న క్రస్ట్ లేయర్ ఉందో ఇది భూమికి 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. భూమి లోపల ఉండే టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్లనే భూకంపాలు అనేవి సంభవిస్తాయి. ఈ టెక్టానిక్ ప్లేట్లు అనేవి ఒకదానికొకటి ఇలా కదలడం వల్ల అక్కడ అలజడి అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ఈ టెక్టానిక్ ప్లేట్లు ఎటు కదలని సమయంలో ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు, ఒక ప్లేట్ మరొక ప్లేట్ పై జరిగినప్పుడు అధిక భూకంపాలు అనేవి సంభవిస్తాయి. ఈ భూకంపాలు అనేవి భూమి యొక్క పొరల్లో, దాని అంతర్భాగంలో అత్యధిక శక్తి వల్ల ఏర్పడే ఒక అలజడినే ఈ భూకంపాలు ఏర్పడడానికి కారణమవుతాయి. ఈ భూకంపాలను సిస్మోమీటర్తో కొలుస్తారు. అధికంగా ఒకేసారి వచ్చే భూకంపాలను సిస్మోగ్రాఫ్ మాత్రమే సూచిస్తుంది. భూమి యొక్క తీవ్రతను సిగ్మోగ్రాఫ్లలో, భూ ప్రకంపనాలనేవి రెక్టార్ స్కేల్తో తెలుస్తాయి. ఆధునిక కాలంలో భూకంపం తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మార్కిలీ స్కేల్తో కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఐఎస్సి సెంటర్ వల్లనే ప్రపంచం మొత్తంలో భూకంపాల అప్డేట్స్ అనేవి మనకి తెలుస్తున్నాయి. ఎన్జిఆర్ఐ మరొక సంస్థ, జాతీయ భూభౌతిక పరిశోధన కేంద్రం వల్ల ప్రజెంట్ ఆధునిక యుగంలో ఈ సంస్థ వల్లనే న్యూక్లియేషన్ టెక్నిక్ వల్ల ముందుగానే భూకంపాలను కనుక్కోవడం జరుగుతుంది. ఈ ఎర్త్క్విక్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి టెక్టానిక్ ఎర్త్క్విక్గా అండ్ రెండోది వచ్చేసి వాల్కానిక్ ఎర్త్క్విక్గా కలిగి ఉంటాయి. ప్రధానంగా ఈ 2 భూకంపాలు ఏర్పడడానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్. భూమి లోపల పొరల మధ్య నిరంతరం కదలిక వల్ల ఒత్తిడి అనేది పెరగడం జరుగుతుంది. ఈ ఒత్తిడి పెరగడం వల్ల భూమి ఉపరితలం చుట్టూ ఒక శక్తి అనేది విడుదలవుతుంది. మరి ఈ టెక్టానిక్ ఎర్త్క్విక్లు ఎలా ఏర్పడతాయంటే, భూమి అంతర్భాగంలో ఎక్కడైనా ఒక చోట అలజడి అనేది కంపనాల రూపంలో ఉపరితలాన్ని చేరడం వల్ల ఇవి ఏర్పడతాయి. వాల్కానిక్ ఎర్త్క్విక్లు అనేవి భూమి యొక్క ఉపరితలం కింద శిలాద్రవం కదలిక వలన ఏర్పడతాయి. చరిత్రలోనే నిలిచిపోయిన అతిపెద్ద భూకంపం వచ్చిన ప్రదేశం. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద భూకంపం అనేది 1960 సంవత్సరంలో వచ్చింది. ఈ ఎర్త్క్విక్ అనేది వరల్డ్ రికార్డ్ చరిత్రలోనే పెద్ద రికార్డుని సృష్టించింది. అతి భయంకరమైన ఈ ఎర్త్క్విక్ మే 22వ తేదీన 9.5 పరిమాణంతో వాల్డివియా దేశంలో చిలీ అనే ప్రాంతంలో ఏర్పడింది. ఈ చిలీ ప్రాంతంలో 500 కిలోమీటర్ లోపల మధ్యలో భూమి అనేది ప్రకంపనాలకి గురి చెందింది. వేల కోట్లలో ఆస్తి నష్టంతో పాటు మనుషుల యొక్క ప్రాణాలు కూడా చాలామంది కోల్పోయారు. ఈ చిలీ ప్రాంతంలో ఏర్పడిన భారీ భూకంపం యొక్క సమయం చూసినట్లయితే ఫ్రెండ్ 3:34 PM. కంటిన్యూగా 10 మినిట్స్ వరకు ఎర్త్క్విక్ అనేది ఈ సమయంలో ఏర్పడింది. ఈ భూమి మీద చాలా ప్రమాదకరమైన 3 అతిపెద్ద భూకంపాలు. నెంబర్ 1 షాలో భూకంపం. ఈ రకమైన భూకంపం భూమి మీద ఉపరితలంతో వచ్చే భూ ప్రకంపనాల వల్ల ఏర్పడుతుంది. నెంబర్ 2 సబ్డక్షన్ జోన్. ఈ రకమైన భూకంపం అనేది అగ్నిపర్వతాల మీద ఏర్పడుతుంది. నెంబర్ 3 డీప్ జోన్ భూకంపాలు. ఈ రకమైన భూకంపాలు అనేవి భూమి లోపల 751 కిలోమీటర్తో వచ్చే భూకంపాలు. ఈ 3 చాలా ప్రమాదకరమైన అతిపెద్ద భారీ ఎర్త్క్విక్లు. మరి ఈ భూకంపాలు సముద్రాలలో ఏర్పడటానికి ముఖ్య కారణాలు ఏంటి? నెంబర్ 1 హెవీ డ్యామ్స్ కట్టడాలు. ఇలాంటి కట్టడాల వల్ల అదనపు నీటి పీడనం అనేది రిజర్వాయర్ కింది భాగంలో భూమి లోపల పగుళ్లని ఏర్పరుస్తుంది. నెంబర్ 2 న్యూక్లియర్ పవర్ ప్రాసెస్. అణుధార్మిక విద్యుత్ కేంద్రాల వలన చాలా పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఈ అణుధార్మిక విద్యుత్ కేంద్రాలు అనేవి చాలా ప్రమాదకరము. ఇది పొరపాటున పేలిపోయినా కానీ దీని యొక్క రేడియేషన్స్ వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశాలుంటాయి. నెంబర్ 3 మైనింగ్స్. చమురు తవ్వకాల వల్ల ఏర్పడే పేలుళ్ల వలన కూడా భూకంపాలు అనేవి ఏర్పడతాయి. ఇలా మైనింగ్స్లో జరిగే బ్లాస్టింగ్స్ వల్ల కూడా ఎర్త్క్విక్స్ అనేవి ఏర్పడతాయి.
నెంబర్ 4 లార్జ్ బ్రిడ్జెస్. నీటిపైన పెద్ద పెద్ద కట్టడాల వల్ల కూడా చాలా ప్రమాదాలుంటాయి. ఈ భారీ వంతెనలు నిర్మించేటప్పుడు ఓవర్లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఓవర్లోడ్ కుప్పకూలిన లేదా వీటిని కట్టేటప్పుడు కూడా నీటి ప్రవాహ పీడనానికి ఒక ఆటంకంగా ఏర్పడతాయి. ఎక్కువగా భూకంపాలు సంభవించు ప్రదేశాలు. అత్యధికంగా భూకంపాలనేవి జపాన్, దీంతో పాటే టర్కీ, సిరియా వంటి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంటాయి. అండ్ అంతేకాదండి, కాలిఫోర్నియా, ఇండోనేషియా, ఇరాన్, ఇటలీ, పాకిస్తాన్ వంటి దేశాలు తరచూ ఈ భూకంపాలకి గురి అవుతూ ఉంటాయి. మరి తక్కువగా భూకంపాలు వచ్చే దేశం చూసినట్లయితే ఆండోరా కంట్రీ. అసలు భూకంపాలే లేని కంట్రీ అంటే ఈ ఆండోరా అనే చెప్తూ ఉంటారు. ఇది సౌత్ యూరోప్లో ఉంటుంది. కొంతమంది ఈ ప్రదేశంలో రీసెర్చ్ చేసినప్పుడు ఎటువంటి ఒత్తిడి కానీ వేడి కానీ భూమి లోపల కనిపించలేదు. ఈ కారణాల చేతనే ఇక్కడ భూకంపాలు అనేవి తక్కువగా వస్తాయని వివరించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అగ్నిపర్వతాల విస్ఫోటనం, భూకంపాలు, సునామీలు ఇలా అకస్మాత్తుగా అసహజంగా ఎలా ఏర్పడతాయో మరి ఇటువంటి వాస్తవాలను చాలామందే కలిగి ఉంటారు. ఎగ్జాంపుల్స్ని తీసుకున్నట్లయితే నెంబర్ 1 ఐస్ హిల్స్. ఈ మంచు కొండలు అనేవి విరిగి పడటం వల్ల. నెంబర్ 2 బిగ్ రాక్స్ అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు. ఈ బండరాళ్ళు అనేవి అలల యొక్క ప్రవాహానికి జారిపడినప్పుడు. నెంబర్ 3 మైనింగ్స్. దీంట్లో బ్లాస్టింగ్స్ అనేవి చాలాసార్లు జరగడం వల్ల. అండ్ నెంబర్ 4 వచ్చేసి న్యూక్లియర్ ప్రాసెస్. ఈ అణువిద్యుత్ ధార్మికత ప్రయోగాలు అనేవి సముద్రంలో పేల్చడం లేదా పేలిపోవడం వల్ల కూడా ఇలాంటి అసహజంగా భూకంపాలు అనేవి ఏర్పడతాయి. మంచుకొండలు, రాళ్ళు, మైనింగ్స్, దీంతో పాటు న్యూక్లియర్ అణుబాంబుల వల్ల కూడా ఇలాంటి అకస్మాత్తుగా భూకంపాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ అకస్మాత్తుగా అసహజంగా ఏర్పడే భూకంపాలకు ఉదాహరణనే చెప్పాలి. ఈ భయంకరమైన భూకంపాల ప్రభావం మనుషుల మీద పడినప్పుడు ప్రాణ నష్టం, దీంతో పాటే ఆస్తి నష్టాలు కూడా జరుగుతాయి. అంతేకాదండి, భవంతులన్నీ కుప్పకూలుతాయి. ఇక రోడ్ల విషయానికి వస్తే రహదారులన్నీ కుప్పకూలి రాకపోకలన్నీ నిలిచిపోతాయి. ఈ ప్రమాదకరమైన ఎర్త్క్వేక్స్ వల్ల చాలామంది నిరాశలు కూడా అయిపోతారు. అసలు ఈ భూకంపాలు ఎక్కడ ఎక్కువ ఏర్పడతాయి? పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్ భూకంపాలంటే ఏంటి? రింగ్ ఆఫ్ ఫైర్ ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశము. అగ్నిపర్వతాల విస్ఫోటనము, సునామీలు, భూకంపాలు 90% ఈ ప్రదేశంలోనే ఏర్పడతాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్స్ అనేవి పసిఫిక్ సముద్రంలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని ఆక్రమించిన రింగ్ ఆఫ్ ఫైర్ బౌండరీస్ సరిహద్దులో ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి సబ్జెక్షన్తో పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఏర్పడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల యొక్క తాకిడి అనేది అధికంగా ఉంటుంది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్స్ని అగ్నిపర్వతాలు లేదా భూకంపాల యొక్క టెక్టానిక్ బెల్ట్ అని కూడా అంటారు. ఈ రింగ్ ఆఫ్ ఫైర్స్ అనేవి పసిఫిక్ మహాసముద్రంలో 40,000 కిలోమీటర్ల పొడవుతో 500 కిలోమీటర్ల వెడల్పుతో చుట్టి ఉంటాయి సముద్రానికి. అగ్నిపర్వతాల విస్ఫోటనం, వేడి, ఒత్తిడి, లావా అనేవి ఈ ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ టెక్టానిక్ ప్లేట్లు అనేవి అధికంగా ఢీకొనడము, దీంతో పాటే సబ్జెక్షన్ ప్లేట్ల యొక్క ఉద్రిక్తత ప్రభావితం అనేది ఇక్కడే జరుగుతుంది. పసిఫిక్ మహాసముద్రాన్ని ఆవరించున్న ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో చాలా వరకు 90% భూకంపాలు ఈ బెల్టులోనే జరుగుతూ ఉంటాయి. ప్రపంచం మొత్తంలో 4 అతిపెద్ద భారీ అగ్నిపర్వతాల విస్ఫోటనం ఈ రింగ్ ఆఫ్ ఫైర్లోనే జరిగింది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో భూకంపాల సంఖ్య అధికంగా ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్ల యొక్క కదలిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రదేశం మొత్తంలో. ఎక్కువగా సునామీ భూకంపాలు అనేవి భూమి లోపల ఉన్న మాంటిల్ ఔటర్ కోర్ పొరల్లోనే ఇవి సంభవిస్తూ ఉంటాయి. నిదానంగా వచ్చే భూకంపాలని స్లో స్లిప్ అని, వేగంగా వచ్చే భూకంపాలని పీ వేవ్స్ అని అంటారు. ఇక సముద్రాల్లో ఏర్పడే మహా సునామీలైతే టెక్టానిక్ ప్లేట్ల మూమెంట్ వల్ల ఎనర్జీ ఒకేసారి రిలీజ్ అయినప్పుడు సముద్రపు నీరు మొత్తము ఎక్కువ పైకి వెళ్ళి భయంకర సునామీలుగా ఏర్పడతాయి. ఈ సునామీలు అనేవి గంటకి 500 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్ల వరకు నీరు లోనికి ప్రవహించిన తర్వాత ఒడ్డుకు చేరుకుంటాయి. ఇలా చేరిన వెంటనే సునామీలు అనేవి అధికంగా ఏర్పడతాయి. భూకంపం యొక్క తీవ్రత రెక్టార్ స్కేల్ పై 4గా చూపించినప్పుడు అది నార్మల్ భూకంపమే అవుతుంది. ఒకవేళ రెక్టార్ స్కేల్ పైన 5 నుంచి 7 వరకు తీవ్రతను చూపించినట్లయితే 75% డేంజరస్ భూకంపం అని చెప్పాలి. అదే తీవ్రత 8 నుంచి 10 వరకు రెక్టార్ స్కేల్ పైన చూపించినట్లయితే చాలా పెద్ద భూకంపం అని చెప్పాలి. చాలా డేంజరస్ ఎర్త్క్వేక్ అని 100% చెప్పవచ్చు. ఈ భూకంపాలపైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల్లో రాబర్ట్ మాలెట్, జాన్ మిచెల్ శాస్త్రవేత్తతో పాటు ఆల్ఫ్రెడ్ వెగీనర్ శాస్త్రవేత్తలు కూడా
చాలా వరకు పరిశోధనలు చేసి వివరించిన శాస్త్రవేత్తలు వీళ్ళు. ఈ భూకంపాలు ఎప్పుడు 10 నుండి 30 సెకండ్ల వరకు మాత్రమే భూమిని కంపింపచేస్తాయి. అగ్నిపర్వతాలు ఒకేసారి ఎప్పుడు విస్ఫోటనం జరగవు. అవి ముందుగా సాంకేతిక సూచనలను తెలియజేస్తాయి. ఈ అగ్నిపర్వతాలలో మ్యాగ్మా, లావా వంటి లవణ పదార్థాలు ఒత్తిడికి గురి కావడం వల్ల ఈ భూకంపాలనేవి అగ్నిపర్వత పేలుళ్ల వల్ల కూడా వస్తాయి. ఒక సంవత్సరానికి 70,000 భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. కానీ అవి చిన్న చిన్న భూకంపాలే అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, భూకంపాలనేవి ఎందుకు వస్తాయి, ఎలా ఏర్పడతాయి అన్న వాస్తవాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా. అండ్ అగ్నిపర్వతాల విస్ఫోటనము, సునామీలు ఎలా ఏర్పడతాయి అన్న వాస్తవాలు ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమై ఉంటే, మరి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చేసే సబ్స్క్రైబర్ లైక్ వల్ల అప్కమింగ్ వీడియోస్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది నాకు. ఈ వీడియో వాస్తవాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.